వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు దేవుని కార్యాలు. ఎవరికంటే ప్రియమైనటువంటి వారలారా, ఆ పైకి ఎక్కి పెంకులు విప్పి కష్టమైనా సరే ప్రభువు దగ్గరకు వచ్చేవారికి దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మన కార్యాలు జరుగుతాయండి. వర్షం కావాలన్నాం, వర్షం ఇచ్చాడు. ఎందుకు? ప్రార్థన మానేయటానికి. చిన్న వానకే ప్రార్థనకు రాము, కరెంటు పోతే ప్రార్థనకు రాము. విన్నారండి? ఎలాంటి వారికి కార్యాలు జరిగేది? ఎలాంటి వారికి అండి? రాత్రి వచ్చిన వర్షము ఏమండి, అది ఒక గడ్డి పరక. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగాను, ఏం చెప్తారు? గొడుగు లేదయ్యా. ఏం చెప్తారండి? గొడుగు లేదయ్యా, వద్దాం అనుకున్నాను కానీ పొలం వెళ్ళేటప్పటికి ఏ గొడుగు ఉండదండి. వాన వచ్చినా ఇగో ఆ ముసుగేసుకునే వెళ్తారు వీళ్ళు, తడిచిపోయిన ఇష్టమే. దేవుడు కార్యాలు ఎవరికి చేస్తారంటే ప్రతి చిన్నదానికి అడ్డం వేసుకుని ప్రభు సన్నిధికి దూరం అయిపోవటం, ప్రార్థనకు రాకుండా ఉండటం, నిబంధనలు మానేయటం, ఇలాంటి వారికి కాదు కార్యాలు. ఆయనంటే నిత్యము భయపడి విశ్వాసం ఉంచు వారికి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైనటువంటి వారలారా, నీ విశ్వాస జీవితంలో నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి లేరా, నీ ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి. వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలంటే ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్నావు దేవుడు నీకు కార్యం జరిగించాలని. ఎంతో కాలం నుండి దేవుడు నా పట్ల అద్భుతము కార్యం జరిగించాలని, నా ఆర్థిక బాధలు తీసివేయాలని, లేకపోతే నా కుటుంబ సమస్యను తీసివేయాలని నువ్వు ఎంతో కాలం నుండి కోరుకుంటున్నావు. కానీ ఏమాత్రము కూడా ఏమండి ఆ కార్యము జరగట్లా. ఎందుకో తెలుసా? నీవు ప్రభువు దగ్గరికి వచ్చేదానిగానే ఉంటున్నావు కానీ విశ్వాసం ఉంచే బిడ్డగా ఉండట్లేదు. భయముతో వణుకుతో ఏమండి ప్రభువా ఈ కార్యము చేస్తే నీ పట్ల నీ ముందు నిలబడి నేను అనేకుల ముందర నేను సాక్ష్యం ఇస్తానని చెప్పేటటువంటి మనసు నీకు లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించే మనసు నీకు లేదు. అందుకనే దేవుడు నీ పట్ల ఏ కార్యమును కూడా ఆయన చేయలేకపోతున్నాడు. పిల్లరా, ఇక్కడ ఈ పక్షవాయువు కలిగిన వాడు పైకెక్కి ఆ పెంకులు విప్పి ఏం చేశారండి? కిందకి తన కుమార్తెకి దెయ్యం పట్టిందండి. కనాను స్త్రీ కుమార్తెకి దెయ్యం పడితే ఏమండి తూరు సీదోను ప్రాంతముల నుండి ఏమండి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన ఒక్క మాట చెప్పకపోయినా వెనకబడి ఆయన దగ్గర మాట తీసుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభువు దగ్గర నుండి ఏ సమాధానం రాకపోయినప్పటికీ ప్రియమైన వారలారా, ఎవరైతే అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు దిక్కులేరని వెంబడించినటువంటి వారికే దేవుని కార్యాలు. లేదా మనం అమ్మగారి సాక్ష్యం మనం వింటూ ఉంటాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించినటువంటి మరి సాక్ష్యం చెప్పాలంటే ఏమంటే స్త్రీలు సహజంగా ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పుకోవటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఒకవేళ అనేకుల్లో నిలబడి దాన్ని చెప్పలేరు. కానీ పిల్లరా, దేవుడు ఏమన్నా ఆమెను బలపరిచాడు. ఈ సాక్ష్యం అనేకులకి ఇది దాచిపెట్టే సాక్ష్యం కాదు, మూసివేసే సాక్ష్యం కాదు. 150 దినములు రక్తస్రావంతో ఆమె బాధపడుతున్నప్పుడు పిల్లరా, ఆమె ఈ దేవుడు చెప్పిన మాట ఇది మూసివేసే సాక్ష్యం కాదు. నువ్వు అనేకులకు దీన్ని తెలియజేయాలని చెప్పినప్పుడు పిల్లరా, గత 3 సంవత్సరాల నుండి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన సభల్లో ధైర్యంగా నిలబడి అనేక మంది పురుషుల మధ్యలో ఏమంటే నిలబడి నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఏమండి అలాంటి వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు నన్ను బాగు చేశాడండి. ఆమెను ఎన్నో బలహీనతలు వచ్చినాయి. అవి ఒకటే కదండి, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని బలహీనతలు వచ్చినాయి. అయినా కానీ దేవుడు ఉచితంగా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కారణం ఏంటో తెలుసా? చెప్పండి, ఏంటి చెప్పండి? ప్రభువునే నమ్ముకుంది. అనేకుల ముందు లేచి సాక్ష్యము చెప్తాను. దాచిపెట్టే వాళ్ళకి కార్యాలు జరగవు. దేవుని మీద విశ్వాసం లేని వారికి కార్యాలు జరగవు. దేవుడంటే భయం లేని వారికి కార్యములు జరగవు. ప్రార్థనకు వస్తే చాలదు. ఏమండి దేవుని యొక్క సన్నిధికి రోజు వస్తే చాలదు. ప్రభు మీద ఏముండాలండి? విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఈ వారంలో
నాకు కూడా ఏమండి ఎంతో బలహీనత వచ్చింది. ఏమండి 3 దినాలు నాకు కూడా ఏమండి జ్వరం వచ్చింది, అనారోగ్యం. ఇలా ప్రార్థనే మాత్రం అది చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం ఏ తారీఖుల్లో వచ్చిందో ఇది కూడా అదే తారీఖుల్లో వచ్చింది. ఏమండి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను పిల్లరా. దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. హల్లెలూయా చెప్దాం. ఏమండి ఒక పైసా కూడా నేను ఖర్చు పెట్టలే. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది. ఏమండి ఖర్చు పెట్టకుండానే ఉచితంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎవరికి స్వస్థత? ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయన విశ్వాసం ఉంచిన వారికి తప్పకుండా దేవుడు తన కార్యాలని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి జ్వరం వస్తే ఏమండి మామూలు పచ్చిం చేస్తాం కదండి, అద్దెనం బ్రెడ్ పాలు కదండి. ఇంకా ఏమండి ఇవే కదా ఇడ్లీ, అది కొల్లూరు నుండి తెచ్చేసరికి చల్లబడిపోయి ఇక ఇలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా ఇక భోజనం కూడా ముట్టుకోకూడని పరిస్థితుల్లో, కానీ దేవుడు ఏమండి జ్వరం వస్తానే ఉందో నేను మామూలుగా భోజనం చేస్తానే ఉన్నాను. అంటే తిండిపోతున్నాను కాదండి, ఏమన్నా అవుతుందన్న భయం నాకు లేదు. ఎందుకో తెలుసా? నా ప్రభువు నన్ను స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి అసలు మామూలుగా నేను తినేదే కొద్దిగా, ఆ రోజంటే 3 సార్లు తిన్నాను నేను. అంటే జరిగింది చెప్తున్నా. అయినా కానీ నా దేవుడు నన్ను బాగు చేశాడు. ఎవరికి కార్యాలండి? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కార్యాలు, ఆయన అంటే భయపడేవాడికి కార్యాలు, ఆయన పట్ల శ్రద్ధ కలిగిన వారికి కార్యాలు, తప్పించుకునే వాళ్ళకి కాదు. మనకు కుదిరినప్పుడు ప్రార్థనకు వచ్చేవారికి కాదు కార్యాలు. లేకపోతే పిల్లరా ఏమంటే ఏ దినం ఎప్పుడు వెళ్తాం ప్రార్థనకు తెలీదు, ఎప్పుడు వస్తాం మనకు తెలీదు. క్రమశిక్షణ కలిగినటువంటి వారికి దేవుడు తప్పకుండా ఏం జరిగిస్తాడంటే ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు. మా పిల్లలు కొంచెం కింద తీసుకెళ్ళండి. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తగిన ఆపత్కాలమున తగిన నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా చెప్దాం. పిల్లరా నయమాను ఎంతో దూరం నుండి వచ్చాడు. ఏమండి ఆ పక్షవాయువు కలిగిన వాడు ప్రయాసపడి వచ్చాడండి. అలాంటి వాడి కార్యం పొందుకున్నాడు. నయమాను ఏమండి ఎంతో దూరం నుండి వచ్చాడు, కార్యం పొందుకున్నాడు. నపుంసకుడు కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చాడు, రక్షణ పొందుకుని వెళ్ళాడు. దేవుడు ఎవరి మీద తన దృష్టి ఉంటుందంటే, దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటే పిల్లరా ఇదిగో తన పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన పట్ల భయమును భక్తి కలిగి ఉంటారో, ఎంతో దూరమైనా సరే ప్రయాసపడి ఏమంటే దేవుని కోసం వస్తూ ఉంటారో, వారందరి పట్ల కృప చూపడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రభు మీద విశ్వాసం ఉన్నదా? ప్రభు కోసం ప్రయాసపడే మనసు ఉన్నదా? ప్రభు కోసం నిలబడే మనసు ఉన్నదా? నీకు ప్రభు అంటే భయం ఉన్నదా? ఉంటే తప్పకుండా దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఏమంటే అడవిలోనంటండి కొన్ని తాండాలు ఉంటాయి. ఆ తాండాల్లో ఆదివారం ఆరాధనలు జరగాలంటే ఏమంటే ఒక తండా నుండి ఇంకో తండాకు వెళ్ళటానికంటండి అవి కొంచెం గూడెముల్లాగా ఉంటాయి అంట. చాలా దూరం వెళ్ళాలంటండి. ఏమంటే ఒక ప్రాంతంలోనంటండి
ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే ఏమంటే శనివారం బయలుదేరాలంటే శనివారం అంతా ప్రయాణం చేస్తే కానీ ఆదివారం ఆరాధనకి ఆ వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తండాకు అక్కడికి వెళ్తారంట. అక్కడ వెళ్ళి ఏమండి ఆరాధనలో పాల్గొని ఏమండి మళ్ళీ బయలుదేరి వచ్చేసరికి ఒక రోజంతా మళ్ళీ నడవాలంటండి. ఒకరోజు వెళ్ళటం, ఒకరోజు రావటం. ఎన్ని రోజులు గడిచిపోతుంది? 2 రోజులు 3 రోజులు అయిపోతుంది. ఎంత దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని ఎంత ఆసక్తి అండి! దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని ఎంత ప్రయాస! అలాంటి వాళ్ళకి కార్యాలండి. ఏమండి మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి ఫ్రీ బస్ వేయాలని చూస్తూ ఉంటావు నువ్వు. ఏది 100 అడుగుల దూరం అయినా ఏమండి ఇటు రావట్లేదు కానీ బస్సు, లేకపోతే ఆరాధనకి లేట్ అయినా పర్వాలేదు, ఆ బస్సు ఎక్కి ఏది 100 అడుగుల దూరమే, ఆ 100 అడుగుల దూరంలో దిగటానికైనా ఇష్టపడతాం. ఆరాధన అయిపోతుందనే తొందర ఉండదండి. ఎవరికి కార్యాలు జరిగేది? నీలాగా ఏమండి ఎప్పుడో అయిపోయేటప్పుడు కాసేపో కూసేపో ఏమండి ఆరాధనలో అన్ని పనులు సర్దుబాటు చేసుకుని వచ్చేవారికి కాదు. దేవుడంటే ఆసక్తి కలిగిన వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. ఆయన బాగు చేసే దేవుడని, విడుదల కలిగించే దేవుడని, నమ్మకమైన దేవుడని, ఏమండి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని నీవు గనక నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. ఆయన కోసం నిలబడి నీకు ఎప్పుడు కార్యం చేసినా సరే ఆయన కోసం నిలబడేటటువంటి మనస్సు నీకుంటే తప్పకుండా దేవుడు నీకు పట్ల కార్యం చేస్తాడు. అందుకని శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా ఎంతమంది నీ మీద పడుతున్నారు, నువ్వు అడుగుతున్నావు ఏంటంటే, కాదు నాలో నుండి ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఈ రోజున అనేక మంది, 100 మంది 1000 మంది కుప్పలుగా వెళ్తున్నారు ప్రార్థనలకి. వెళ్ళాలండి, వెళ్ళొద్దని కాదు నేను, కానీ ఎంతమంది కార్యాలు పొందుకుంటున్నారు? వెళ్ళటం రావటమే జరుగుతుంది. ఎందుకు జరగట్లేదో తెలుసా? వెళ్ళటమే కానీ ప్రభువు మీద ఏం లేదండి, నమ్మకం లేదంట. ఏమండి కొంతమంది అంటే అండి ఆరాధనకి వెళ్ళి చక్కగా మాటలు చెప్తూ ఉంటారంట. మా అబ్బాయికి ఆడని పిల్లని చూడు ఎక్కడంటండి అది మాట్లాడుకునే ఏంటండి, మందిరంలో కూర్చుని ఎక్కడో చోట ఒక మూలలో కూర్చుని మాటలు చెప్పుకుంటాం. ఎవరికి? దేవుని కార్యాలు. ఏమండి కొంతమంది అంటే అండి కొన్ని టౌన్స్లో వింటూ ఉంటాయి, ఆరాధన జరుగుతుండగానే అవగానే ఏం సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారంట. ఆరాధన అవగానే అటు సినిమాకంట. అలాంటి వారు కాదు దేవునికి కావాల్సింది. ఎలాంటి వారండి? ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన తప్పకుండా కార్యము చేయగలిగినటువంటి దేవుడని నమ్మిన ప్రతి వాడు కూడా ఆయన కార్యాలను చూస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఓరకే ఆయన మీద పడేటటువంటి జనాభాలో నువ్వు ఉన్నావా? ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన ఒక్క మాట చెప్తే చాలు, నా సమస్య తీరుతుంది అనేటటువంటి జనాభాలో నువ్వు ఉన్నావా? శబాదేశపు రాణి ఎంతో దూరం నువ్వు నడుచుకో, ఏమండి తన పరివారంతో వచ్చింది. తన ప్రశ్నలన్నిటికి కూడా సొలొమోను ఏం చెప్పాడండి? సమాధానం చెప్పాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, తెలుసా నీవు? ఏమండి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమంటే చాలామంది ఏమంటే మన తెనాల నుండి ఎంతోమంది బిడ్డలు వస్తున్నారు ప్రయాసపడి, మన క్రీస్తులంక నుండి మన జైపాల్ గారు ఆయనతో పాటు ఈ వారంలో చాలామందిని తీసుకొచ్చారు వారు ఇక్కడికి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి, సమస్యలు ఉన్న వారికి. ఎవరికంటే కార్యాలు? ఆసక్తిగా వచ్చేవారు, ఆసక్తిగా తీసుకొచ్చేవారు, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి అయినా కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా, దేవుడంటే నమ్మకం లేకుండా, నామకార్థంగా ప్రభువుని వెంబడించేవారు ఎన్ని సంవత్సరాలు వస్తున్నా ఏమండి నీకు ఏ కార్యం జరగట్లా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ దరిద్రం అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ బిడ్డల్లో ఏమాత్రం మార్పు కలగట్లా. ఎందుకో తెలుసా?
దేవుడంటే నమ్మకం లేదు, విశ్వాసము లేదు. ఒకవేళ దేవుడు ఒక కార్యం చేసినా దాచిపెట్టేస్తావు, ఎవరికి తెలియజేవు. దేవుని యొక్క కార్యాలను పదే పదే తెలియజేసే ప్రతి వాడికి కూడా దేవుడు ఎప్పుడు కూడా కార్యము చేస్తూనే ఉంటాడు. ఈ రోజు నుండి అయినా విశ్వాసం ఉంచు. వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు, విన్నారండి? వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు. మన మందిరంలో ఏమన్నా క్రింద ఇన్ని బైబిల్ ఉంచాం గిఫ్ట్లు ఇవ్వటానికి. విన్నారండి? ఇన్ని బైబిల్స్ ఉంచాం గిఫ్ట్లు ఇవ్వటానికి. ఎవరికో తెలుసా? అది తెలుసా? ఎంతమందికి కావాలి బైబిల్? ఎంతమందికి కావాలి? అందరి దగ్గర ఉన్నాయా? ఏమండి, ఆ గిఫ్ట్లు ఎవరో తెలుసా? ఆ బైబిల్ మీద ఎవరి పేరు ఉంటుందో వాళ్ళకి. అంటే ఏంటి? ప్రార్థనకు వచ్చి బైబిల్ అక్కడ పెట్టుకోవడం మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. అవి ఇన్ని బైబిళ్ళు ఉన్నాయి అక్కడ. అరే నా బైబిల్ ఏమైంది? అమ్మ వింటున్నారా? నా బైబిల్ అసలు ఏమైంది? బైబిల్ కనపట్టలేదు, ఎక్కడ పెట్టాం? బైబిల్ కూడా ప్రార్థనకు వచ్చి మర్చిపోయి అంత మొత్తులో వెళ్ళిపోతున్నావేమో, నిద్రపోతాను. బైబిల్ కూడా అది ఎక్కడ పెట్టావో కూడా నీకు గుర్తు లేదంటే నీకు ఆ కార్యం జరిగేది? బైబిలే గుర్తు లేదండి నీకు అంటే అసలు చదివి ఎంతకాలం అయి ఉంటుందండి? అలా కాదు. నిత్యము ఆయన్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, ఆయన మీదే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీదే ఆశ పెట్టుకుని ఉంటారో వారి పట్ల ఎప్పుడు కూడా ఆయన కృప చూపుతూనే ఉంటాడు. వారు అడిగిన ప్రతి దాన్ని కూడా వారు తప్పకుండా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి పిల్లరా, దేవునికి విలువివ్వు. ఆయన నమ్మదగిన దేవుడని, విడుదల కలిగించే దేవుడని, ఆయన మన పట్ల కార్యాలు చేసేవాడని, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడదని నువ్వు నమ్మి, మనుషులను కాకుండా దేవుణ్ణి నువ్వు నమ్మితే నీ పట్ల ఆయన కార్యములు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండమాకు. ఆయన యందు విశ్వాసం ఉంచే వ్యక్తిగా ఉండు. తప్పకుండా ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, మరి ఏ విధమైన బలహీనతో నువ్వు బాధపడుతున్నావో, కుటుంబంలో ఏ విధమైన కలతతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, వాటన్నిటి నుండి విడుదల కలిగిస్తాడని నమ్ముతున్నావా? నీవు ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేయి పైకెత్తండి. ప్రభు విడుదల కలిగించగలిగిన దేవుడని నమ్ముతున్నావా? నమ్మకం లేదండి చాలామందికి. వింటున్నారా? ఖాళీగా ఊరినే ఉన్నాయని చేతులు ఎత్తడం కాదండి, నిజంగా విశ్వాసం ఉందా? యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము భయమును పోవును, పరమ సంతోషము భక్తులకి, పరమ సంతోషము భక్తులకి. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. దేవునికి స్తోత్రం చెప్తాం. పిల్లరా, ఎన్నో సమస్యలతో మీరు బాధించబడుతున్న వారు ఉన్నారు. దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోండి. దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకోండి. నిన్ను నువ్వు నమ్ముకోమాకు. నీకెవరో ఉన్నవారిని నమ్ముకుంటాం కాదు, వెండి బంగారాలను నమ్ముకుంటాం కాదు. నీవు ఒక్కదానివైనా పర్వాలేదు, నువ్వు ఒక్కడవైనా పర్వాలేదు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి బాధ నుండి విడుదల కలిగిస్తాడు. నమ్ముతావా? ఈరోజైనా ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ఒక్క మాట చెప్తే చాలు, నాకు కార్యం జరుగుతుందని నువ్వు నమ్ము. తప్పకుండా నువ్వు కార్యాన్ని చూస్తావు. విశ్వాసాన్ని పెంచుకో. ప్రభువు మీద పోగొట్టుకున్న విశ్వాసాన్ని మరలా తెచ్చుకో. సడలిపోయిన నీ మోకాళ్ళని మరలా బలపరుచుకో. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రమశిక్షణ కలిగిన బిడ్డగా దేవుని సన్నిధిలో సాగిలపడు. తప్పకుండా దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. ప్రభు ఈ మాటలో దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. అందరం కూడా అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం. అందరు కూడా లేచి నిలబడదాం. అందరు కూడా లేచి నిలబడదాం. ఏ కార్యము జరగలేదని నువ్వు బాధపడుతున్నావు సహోదరుడా, సహోదరు, చక్కగా నిలబడదాం. అందరూ కూడా ఎవరు అటు ఇటు దిక్కులు చూడవద్దు. ఎవరైతే ఈ కార్యాన్ని చూస్తున్నారో చేయబోయే ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే తప్పకుండా మీరు బలహీనతలో ఉన్నవారైతే విడుదల పొందుకుంటారు. సమస్యల్లో ఉన్నవారైతే తప్పకుండా మీరు నెమ్మది పొందుకుంటారు. లేచి నిలబడి చక్కగా ఇప్పుడు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన యవనస్తుగా, విసిగి వేసారిపోయేవేమో, ఉద్యోగాలు ఫలితములు లేక చదువులో వెనకబడిపోయేవేమో, ప్రార్థనకు వస్తున్నావు కానీ ఒకవేళ విశ్వాసం లేదేమో. ప్రియ సహోదరి, ఎంతో కాలం నుండి అనారోగ్యంతో బాధించబడుతున్నావేమో. ప్రియ సహోదరుడు, ఆర్థిక పరిస్థితుల్లో ఇదిగో ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయేవేమో. ఇదిగో నువ్వు నమ్మిక ఉంచితే తప్పకుండా దేవుని కార్యాలను చూస్తావు. ప్రార్థన చేయి ఇప్పుడైనా సరే. అవును ప్రభువా, మీద పడే జనాభా అనేక మంది ఉంటారు, కార్యాలు జరగవు. మీద పడేవారు కాదు ప్రభుకు కావాల్సింది, ఆయన మీద నమ్మకం ఉంచేవాళ్ళు. జనమున్నారని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఆయనకి కావాల్సింది. పెంకులు విప్పుకునైనా పైనుండి దిగేవారు ఆయనకి కావాలి. పట్టుదల కలిగిన వారు కావాలి. లేరా, ఎన్ని దినాల నుండో నువ్వు ప్రభువును వెంబడిస్తున్నావు. ఏ కార్యాలు జరగట్లేదు, ఏ కార్యాలు జరగట్లేదు. ప్రార్థనకి వెళ్ళటం వ్యర్థమేమో అనుకుంటున్నావు. వర్లారా, నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావా? అంతే. నమ్మకం ఉంచట్లా దేవుని మీద, విశ్వాసం ఉంచట్లా. నువ్వు ఆయన బాగు చేసే దేవుడని, విడుదల కలిగించే దేవుడని, యవనస్తుడా ఆయన నా జీవితాన్ని బాగు చేసి నాకు విలువనిచ్చే దేవుడని నువ్వు నమ్మకం లేదు. మంచి ఉద్యోగము, మంచి స్థితినిచ్చే దేవుడని నీకు నమ్మకం లేదు. అందుకనే ఏ కార్యం పొందుకుంటున్నా ఈ రోజు నుండి అయిన విశ్వాసం ఉంచి చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, నువ్వు తప్పకుండా చేయగలవాడయ్యా, చేయగలిగిన దేవుడు అని నోరు తెరిచి చెప్పమ్మా. అయ్యా, విశ్వాసంతో పలకండి అందరు కూడా, నువ్వు చేయగలిగిన దేవుడవు, చేయగలిగిన దేవుడవు అని. స్తోత్రం. చేయగలవాడు. చిన్న ప్రార్థన చేయగలిగిన దేవుడు అని నువ్వు నమ్మితే తప్పకుండా చేయగలవాడవు. స్తోత్రం. గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. ఈ రోజున ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఒక్క నిమిషం ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని మేమనుకొనని ఈశ్వర కార్యములు ఊహించలేం నా ఊహకి అందరి గొప్ప మేలు. ఇది జరుగునని మేమనుకొనని స్తోత్రం. ఈశ్వర కార్యములు ఊహించలేని నవ్వులకు అందరి గొప్ప మేలు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నమ్ముతున్నావా? ఈ రోజైనా నమ్మితే దేవుని కార్యాన్ని ఇక్కడ నుండి పొందుకు వెళ్తావు. కాబట్టి నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మీద మీరు విశ్వాసం ఉంచండి, తప్పకుండా మీరు కార్యం పొందుకుంటారు. మీరు ఎక్కడ బలహీనతతో బాధపడుతున్నారో అక్కడ చేయబెట్టుకోండి. అలాగే మీ సమస్యల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి, తప్పకుండా దేవుని కార్యాలు పొందుకుంటారు. దయగలిగిన తండ్రిని స్తోత్రాలు. తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు. మీద పడే మనుషుల్లో కానీ వెళ్ళి ఉంటుపోతున్నాం. మేము మనుషులు ఉన్నారని వెనక్కి వెళ్ళిపోయే వారంగానే ఉంటున్నాం తండ్రి. ప్రయాసపడి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గట్టిగా నమ్మింది, వణికింది, భయపడింది, సాక్ష్యం ఇచ్చిందయ్యా. బాధ నివారణ అయి వెళ్ళింది తండ్రి. ఇదిగో ఈ బిడ్డలు కూడా ఎవరైతే విశ్వాసం కోల్పోయారో నా దేవుడు స్వస్థపరిచే దేవుడని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరి పట్ల కూడా నీ గొప్ప కార్యం జరిగించండి. అదేవిధంగా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ఎవరు ఎక్కడ ఏ బలహీనతతో బాధపడుతున్నారో ఇప్పుడే విడుదల పొందునుగాక నజరేయుడైన యేసు నామములో. అదేవిధంగా ప్రభా, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు విడుదల పొందునుగాక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు విడుదల పొందునుగాక, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు విడుదల పొందునుగాక, గర్భఫలము లేని వారు గర్భఫలం పొందునుగాక, గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపు దయచేయబడునుగాక, పసిపిల్లల బాలింతలు మీరు దీవించండి. స్కూల్స్కి, కాలేజీకి వెళుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈరోజు సంఘంలో ఉన్న బిడ్డలు, లైవ్లో ఉండి ఎవరైతే చూస్తున్న బిడ్డలు వారు ఏ బలహీనతో బాధించబడుతున్నారో వారందరూ కూడా నజరేయుడైన యేసు నామములో వారందరూ విడుదల పొందుకున్నట్లుగా ఈ గొప్ప కృపను చూపించే సహాయము చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.